ప్రస్తుతం 2-1 తో ఇంగ్లాండ్ అండ్ ఇండియా టెస్ట్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సిరీస్ టీమిండియా గెలవాలంటే తప్పకుండా టీమిండియా ఆడే 2 మ్యాచ్లు కూడా గెలవాల్సిందే. అండ్ ఇక ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 4th టెస్ట్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లోని మాంచెస్టర్ లో ఆడుతున్నారు. ఇక్కడి వికెట్ లో ఫాస్ట్ బౌలర్స్ కి 5 days కూడా మంచి స్వింగ్ అండ్ మూవ్మెంట్ దొరుకుతుంది. టాస్ గెలిచిన టీం ఈ గ్రౌండ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఆడిన లాస్ట్ 7 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 3 మ్యాచెస్ గెలిచింది. సో టాస్ గెలిచిన టీం మాత్రం మ్యాచ్ డే కండిషన్స్ బట్టి బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ కు వెళ్తుంది. ఈ మ్యాచ్ కి ఫస్ట్ 2 days కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంగ్లాండ్ కి ఈ గ్రౌండ్ లో చాలా మంచి రికార్డే ఉంది. 2002 నుండి ఇంగ్లాండ్ ఇక్కడ ఆడిన టెస్ట్ మ్యాచెస్ లో కేవలం ఒకే మ్యాచ్ ఓడిపోయింది. మన టీమిండియా ఇక్కడ ఆడిన 9 టెస్ట్ మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఓడిపోయి 5 మ్యాచెస్ డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు మన టీమిండియా ఈ గ్రౌండ్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఇదే సిరీస్ లో ఇండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఎడ్జ్బెస్టాన్ లో తమ ఫస్ట్ విక్టరీని నమోదు చేసుకుంది. అలాగే ఈ మ్యాచ్ లో కూడా గెలిచి తమ ఫస్ట్ విక్టరీని ఈ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇండియా నమోదు చేసుకుంటుందని అనుకుందాం. ఆయనకి రెండు టీంల ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే ఇంగ్లాండ్ ఆల్రెడీ తమ ప్లేయింగ్ లెవెల్ ని అనౌన్స్ చేసేసింది. లాస్ట్ మ్యాచ్ లో ఇంజూర్డ్ అయిన ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయిబ్ బషీర్ ప్లేస్ లో లియామ్ డాసన్ టీమ్ లోకి వచ్చాడు. వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో ఒక్క చేంజ్ ని మనం చూస్తాము. అండ్ ఇక టీమిండియా ప్లేయింగ్ లెవెల్ మాత్రం టాస్ టైమ్ లో తెలుస్తుంది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో బాగా పర్ఫార్మ్ చేసిన ఫాస్ట్ బౌలర్ ఆకాశదీప్ తన బ్యాక్ ఇంజురీ వల్ల ఈ సిరీస్ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఆకాశదీప్ ప్లేస్ లో అన్షుల్ కాంబోస్ ని టీమ్ లోకి తీసుకున్నారు. అండ్ ఆల్రెడీ స్క్వాడ్ లో ఉన్న హర్షదీప్ సింగ్ నెట్స్ లో బౌలింగ్ వేస్తూ ఇంజూర్డ్ అయ్యాడు. సో దాంతో బుమ్రా అండ్ సిరాజ్ తో పాటు థర్డ్ పేసర్ గా ప్రసిద్ కృష్ణ లేదా అన్షుల్ కాంబోస్ లో ఇద్దరులో ఒకరు ఆడతారు. అండ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి కూడా ఇంజూర్డ్ అవడంతో తన ప్లేస్ లో కుల్దీప్ నైనా లేదా శార్దుల్ నైనా తీసుకుంటారు. మోస్ట్లీ ఈ కండిషన్స్ పేస్ బౌలర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటాయి కాబట్టి శార్దుల్ వైపే టీమ్ మేనేజ్మెంట్ వెళ్తుంది అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో ఫింగర్ కి ఇంజురీ అయిన రిషబ్ పంత్ సో ఈ మ్యాచ్ కి ఫిట్ అయ్యాడని తెలుస్తుంది. సో రిషబ్ పంత్ కీపింగ్ అండ్ బ్యాటింగ్ చేస్తాడు. అండ్ బ్యాటింగ్ లో కరుణ్ నాయర్ కి మరొక ఛాన్స్ వస్తుంది అనిపిస్తుంది. సో మన టీమ్ లో ఏమైనా చేంజెస్ ఉంటే అది మన లోవర్ ఆర్డర్ లోనే చూడొచ్చు. ఈ మ్యాచ్ లో మన వాళ్ళు తమ మొట్టమొదటి విక్టరీని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో గెలిచి ఈ సిరీస్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చాలి. అండ్ ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.